మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలియదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్రభుత్వం రోజు డే టు డే అఫైర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మా పాత్ర ఉండదు. ప్రభుత్వం యొక్క పాత్ర ఉండదు. మా తరఫున సెక్రటరీ గారు ఉంటారు, అంతే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అదర్వైజ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక ఆయన అంటాడు ఐటీ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలా. ఐటీ మినిస్టర్ అంటే నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి కంప్యూటర్కి నేను బాధ్యున్నాయింది. అది తెలిసి అంటారా, తెలవకంటారా, లేక తెలిసి కావాలని దురుద్దేశాలు ఆపాదించే కోణంలో అంటారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఏదైనా జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదో జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు. ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం తెలుసా వీళ్ళకి? ఐటీ మంత్రి అనే వాడి పనేంటో తెలుసా? ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందా? లేక తెలిసి కూడా కావాలని దురుద్దేశపూరితంగా మాట్లాడడమా? ఒక పేపర్ లీకేజీ ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు వ్యక్తులు వారి అపసవ్య పనుల వల్ల జరిగింది. వాళ్ళని ఆల్రెడీ లోపలేసినాం. వాళ్ళ వెనకాల ఎవరున్నారో తవ్వి తీస్తాం. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడడం, బర్తరఫ్ చేయాలా? దేనికి బర్తరఫ్? నాకేం సంబంధం? అసలు ఐటీ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? తెలుసా అసలు? మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఏది పడితే అది మాట్లాడమేనా? మతిలేని మాటలు. అదే విధంగా కార్యాచరణ ఉంటుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసింది. పత్రికాముఖంగా నేను ప్రకటించదలుచుకున్నా. మా ఒత్తిడి, మా పోరాటం ఫలించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన ప్రశ్నాపత్రాల కుంభకోణము, జరిగిన ఆర్థిక లావాదేవీలు కోట్ల రూపాయలలో ఏదైతే జరిగిందో ఈ కేసును ఈడీకి ఫిర్యాదు చేసి ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. అంత మాత్రాన్ని ఈ పనిని, ఈ పోరాటాన్ని వదలదలుచుకోలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాట కార్యాచరణతో ముందుకెళ్తుంది. ఒకటి, కేటీఆర్ను దీనికి సంబంధించి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి తీరవలసిందే. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ని తక్షణమే తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వము తొలగించి విచారణకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఎవరైతే లింగారెడ్డి నిన్న విచారణకు వచ్చిండో, లింగారెడ్డి గారి బావమర్ది పేరు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్నాడు. గతంలో సెక్రటరీగా పనిచేసిండు. ఇతను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కేసీఆర్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు అతని దగ్గరనే పనిచేసిండు. ఆ శాఖలో జరిగిన అవినీతి, సిబిఐ విచారణలో కూడా రాజశేఖర్ రెడ్డిని అప్పుడు పిలవడం జరిగింది. కేసీఆర్కు అతనుకున్న అనుబంధం ఈనాటిది కాదు. ఆనాటి నుంచి పాల్పడ్డ అక్రమాలు, సహారా కుంభకోణం కావచ్చు, ఈఎస్ఐ హాస్పిటల్ల నిర్మాణ కుంభకోణం కావచ్చు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఎంబడే కేంద్ర ప్రభుత్వం నుంచి డెప్యుటేషన్ మీద రాజశేఖర రెడ్డిని తెచ్చిపెట్టుకున్నాడు. 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిర్యాదు చేస్తే మేము అతను వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ దగ్గరనే పదవిలో కేసీఆర్ నియమించిండు. అంటే కేసీఆర్కు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధము, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం అనేది తెలంగాణ సమాజానికి తెలవాలి. ఆ రాజశేఖర రెడ్డి గారి సొంత భావనే లింగారెడ్డి. లింగారెడ్డి పిఏనే రమేష్. ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీక్లో అరెస్ట్ అయిన రమేష్. అంటే ఈరోజు ప్రశ్నాపత్రాల లీకు కుంభకోణం తీగలాగితే ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో తేలింది. ఒకవైపు రాజశేఖర్ రెడ్డి, తిరుపతి, కేటీఆర్ మంత్రివర్గంలో దాని మూలాలు తేలితే, రెండవ వైపు లింగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖరరావు గారి కార్యాలయంలో ఈ ప్రశ్నాపత్రాల లీక్ కుంభకోణం తేలింది. అందుకే ఈ విచారణలో కేటీఆర్ మంత్రిగా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి అక్కడ ఓఎస్డీగా ఉన్నా, జనార్దన్ రెడ్డి, లింగారెడ్డిలు బోర్డు మెంబర్స్గా ఉన్నా ఈ విచారణ సాఫీగా జరగదు. దీని మీద వీళ్ళ ప్రభావం ఉంటుంది. అందుకే తక్షణమే కేటీఆర్ను మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి. ఈ ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తక్షణమే రద్దు చేసి కొత్త నియామకాలు చేపట్టి తక్షణమే మిగతా పరీక్షలు నిర్వహించాలి. ఆల్రెడీ ఇంత లోపభూయిష్టంగా
కోట్ల రూపాయల ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న విచారణను ఎదుర్కొంటున్న కమిటీ సభ్యులు మళ్ళీ ఎట్లా పరీక్షలు నిర్వహిస్తారు? వాళ్ళ చిత్తశుద్ధిని, వాళ్ళ విశ్వసనీయతను తెలంగాణ సమాజం నమ్మడం లేదు. దాదాపుగా 50 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎవ్వరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న కమిటీని విశ్వసించడం లేదు. కాబట్టి 2 నిర్దిష్టమైన ప్రతిపాదనలతో, 1 కేటీఆర్ను బర్తరఫ్ చేయడం, 2 ఇప్పుడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసి నూతన కమిటీని నియమించడం ద్వారా పరీక్షలు నిర్వహించాలి. 3వది సిబిఐ విచారణ. సిబిఐ మీద నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలనే డిమాండ్తోని నిరుద్యోగ నిరసన కార్యక్రమం గజ్వేల్లో కనీసం 1,00,000 మందితో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. వీటన్నిటిని కూడా సంపూర్ణంగా తెలంగాణ సమాజం సహకరించాల్సిందిగా, మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.